హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ సోరకాయ పాలతో చేసే కర్రీ చూపిస్తున్నాను. దీనికి మనకి లేత సోరకాయ కావాలి. దాన్ని సన్నగా కట్ చేసుకోవాలి. పొట్టు చాలా వరకు తీసేసుకోవాలి. దీనికి తీసేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకొని, అండ్ అలానే ఉల్లిపాయలు కూడా, ఆనియన్ కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్ అండ్ సొరకాయ కట్ చేసుకున్న తర్వాత మనము దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరి యూస్ చేస్తాము. కొబ్బరిని కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు అండ్ కొబ్బరి పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. దీనికి ఇది కమ్మగా వస్తుంది టేస్ట్ కొబ్బరితోటే. అండ్ మీరు కొబ్బరి పాలు కావాలంటే ఇక్కడ కొబ్బరి పాలు కూడా వాడుకోవచ్చు. నేను ఇక్కడ నార్మల్ పాలు వాడుతున్నాను. కొబ్బరి పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని సన్నగా పేస్ట్ చేసుకోండి. మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అలానే ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అది కొంచెం క్రాకిల్ అయిన తర్వాత ఇందులోనే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు అండ్ ఆనియన్ రెండు వేసుకొని సన్న మంట పైన కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. ఆనియన్ని కూడా అది కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇది చాలా బాగుంటుంది. టేస్ట్ కమ్మగా ఉంటుంది అన్నమాట. స్పైసీగా అట్లా ఉండదు, కమ్మగా ఉంటుంది టేస్ట్ ఈ కర్రీ. అండ్ చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ రెండిట్లోకి కూడా బాగుంటుంది. అట్లానే ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని మనం కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు కూడా ఇందులోనే వేసేసుకోవాలన్నమాట. అది కూడా మంచిగా కుక్ అవ్వాలి. ఇప్పుడు సాల్ట్ ఏమి యాడ్ చేయొద్దు, లాస్ట్లోనే యాడ్ చేసుకోవాలి దీనికి. సో మెల్లిగా కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయిన తర్వాత ఈ ఈ రేంజ్లో వచ్చినప్పుడు, అంటే కొంచెం 70% వరకు కుక్ అవ్వాలి. అలా కుక్ అయిన తర్వాత అందులో పాలు కూడా పోసుకొని మంచిగా బాయిలింగ్కి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. అలా కుక్ అయిన తర్వాతే ఇందులోనే మనము ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా కొబ్బరి అండ్ పచ్చిమిరపకాయలు కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. అండ్ ఇందులో సాల్ట్ తర్వాత వేసుకోవాలని చెప్పాను కదా, ఈ పేస్ట్ వేసేసుకున్న తర్వాత అది కొంచెం కుక్ అయిన తర్వాత సాల్ట్ వేసుకొని ఇంకొంచెం సేపు కుక్ చేసుకోవాలి. ఇలా మంచిగా బాయిల్ అవుతుందన్నమాట. అట్లా బాయిల్ అయిన తర్వాత ఇందులో లాస్ట్కి ఇంకా కొంచెం కొరియాండర్ వేసుకొని దించేసుకోవాలి. ఒకసారి ముక్కలు కూడా చూసుకోండి, కుక్ అయ్యాయి అని అనుకుంటే ఇంకా ఆఫ్ చేసేయచ్చు, స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఇక్కడ నాది కుక్ అయిపోయింది. సో లాస్ట్కి కొరియాండర్ వేసుకొని ఆఫ్ చేసేస్తున్నాను. టేస్టీ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ వైజ్. అండ్ కొబ్బరి పాలతోటి కూడా తిని చేసుకోవచ్చు. కొబ్బరి పాలతోటి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ కర్రీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ రెండిట్లోకి కూడా బాగుంటుంది అనమాట. చాలా కమ్మగా ఉంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి రెసిపీ.